వేదిక దగ్గర ట్యూషన్కి ఒక అమ్మాయి వస్తుంది. వాళ్ళ నాన్న హీరో అని చాలా గొప్పగా చెప్పింది తెలుసా. నేను కూడా అందరికీ మా నాన్న గురించి అలాగే చెప్తాను. నాన్న నాకు కనిపిస్తే హీరో అని నేను పిలుస్తాను. ఒకప్పుడు మీ నాన్న నిజంగానే హీరో అమ్మా, కానీ రోజు రోజుకి విలన్లా మారిపోతున్నాడు. అమ్మా, నా కోసం ఒక పాట పాడవా? చాలా రోజులైందమ్మా. ఒక పాట పాడవా ప్లీజ్? నీ ఒళ్ళో నిద్రపోతానమ్మా. సరే రా పడుకో. నానా, ఇదిగో పాలు తాగు. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ నీరజ. గుడ్ మార్నింగ్ ప్రేమ. గుడ్ మార్నింగ్ అక్క. ప్రేమ, కాఫీ తీసుకురమ్మంటావా? ఇప్పుడేమొద్దక్క, నేను తర్వాత తాగుతాను. అవును ప్రేమ, ఇక్కడ దగ్గరలో మంచి స్కూల్ ఏదైనా ఉంటే చెప్తావా? పాపని జాయిన్ చేయాలి. మన లైన్ చివరే ఒక ప్రైవేట్ స్కూల్ ఉందక్క. అక్కడ పిల్లలకి బాగా క్లాసెస్ చెప్తారు. ఒకసారి అక్కడికి వెళ్ళి చూడక్క. నువ్వు కూడా వస్తావా ప్రేమ? నువ్వైతే కొంచెం గట్టిగా మాట్లాడడానికి ఉంటుంది కదా. అయ్యో, ఈ రోజంటే కష్టమక్క. నేనొక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను. ఈసారి ఆగస్టు 15ని మన కాలనీలో గొప్పగా చేద్దామని అందరూ అనుకుంటున్నారు. అందుకని నేను వెళ్లి గెస్ట్ని పిలవాలక్కా. ఏంటి, ఆగస్టు 15 ఇక్కడ కూడా బాగా సెలబ్రేట్ చేస్తారా అక్క? అవును నీరజా. అమ్మా, మనం ఆగస్టు 15కి జైలుకి వెళ్దామమ్మా. అక్కడ ఏర్పాట్లన్నీ భలే ఉంటాయి. జైలుకి మనల్ని ఎందుకు రానిస్తారమ్మా? రానివ్వరు. అదేంటమ్మా, మనల్ని జైల్లోకి ఎందుకు రానివ్వరు? జైలరం ఉంది కదా, అడుగుదాం. నీరజా, నీకు తెలియదులేమ్మా, సైలెంట్గా ఉండు. అలాగే అమ్మా. సర్లే, జైల్లో కంటే మన కాలనీలోనే బాగా సెలబ్రేట్ చేసుకుందాం. నీరజా, నువ్వు వెళ్ళి ఆడుకోమా, వెళ్ళు. ప్రేమ, ఈ మిషన్ చాలా రోజుల నుంచి వాడట్లేదనుకుంటా, అందుకే సరిగ్గా పని చేయట్లేదు. దీన్ని కొంచెం రిపేర్ చేయించాలి. రిపేర్ షాప్ ఎక్కడుంది? మన కాలనీలోనే ఉందక్క. వీధి చివరన స్వామి అని ఉంటాడు. అతన్ని రమ్మని చెప్తాను. అతని మిషన్ బాగు చేసి వెళ్ళిపోతాడు. థ్యాంక్స్ ప్రేమ. అలాగే అక్క. అక్క, పసిపాప కదా, నిజాన్ని దాచలేదు, అబద్ధం ఆడలేదు. నువ్వే పాపకి మెల్లగా అర్థమయ్యేలా చెప్పు. బయటెక్కడ ఈ కాలనీలో జైలు గురించి మాట్లాడొద్దని. ఏ మాట ఆడుకోవాలి?
హాయ్ టైరాట భలే ఆడుకుంటున్నాడే. ఒకసారి ఇవ్వమంటాను. అన్నా, నాకు కూడా ఆడుకోవడానికి ఇస్తావా? లేదు, నేను ఇవ్వను. మా అమ్మమ్మ నేను ఆడుకోవడానికి ఇప్పుడే ఇచ్చింది. మా అమ్మమ్మ పిలిస్తే నేను మళ్ళీ వెళ్ళిపోవాలి. నేను ఇవ్వను. బాగా దాహం వేస్తుంది. వెళ్ళి నీళ్లు తాగి రావాలి. అన్నయ్య చెల్లుపు నేను ఆడుకుంటాను. నా టైర్ ఎక్కడ పోయింది? నా టైరు, అమ్మమ్మ, నా టైరు, నా టైరు, నా టైరు, అమ్మమ్మ. ఏంట్రా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నా టైరు ఒక అమ్మాయి తీసుకెళ్ళిపోయింది అమ్మమ్మ. ఏంటి, నీ టైర్ తీసుకెళ్లిపోయిందా? ఎవత్రా అది? ఏమో అమ్మమ్మ. ఆ ప్రేమ అక్క వాళ్ళ ఇంట్లో నుంచి ఆ అమ్మాయి బయటకు వచ్చింది. వెళ్ళి అడిగి తీసుకోకూడదా? దానికోసం నా దగ్గరికి వచ్చావా? ఆ అమ్మాయి ఎక్కడ కనిపించలేదమ్మమ్మ. సరే పద, నేను వస్తాను. అమ్మమ్మ, అదిగో ఆ అమ్మాయే. నా టైర్ తీసుకెళ్ళిపోయింది. నన్ను ఆడించుకుంటావా అని అడిగింది. నేను ఆడించుకోను అన్నాను. అందుకనే ఎత్తుకెళ్ళిపోయింది. రారా, పట్టుకోరా. ఎవతవే నువ్వు? ఎంత లేవు, అప్పుడే దొంగతనాలు మొదలు పెట్టేశావా? మా టైర్ దొంగతనం చేద్దాం అనుకుంటున్నావా? లేదు, నేను దొంగతనం చేయలేదు. అక్కడ పెట్టి ఉంటే కొంచెం సేపు ఆడుకుందామని తీసుకున్నాను. అలా తీసుకుంటే దాన్ని దొంగతనమనే అంటారే. పద, ఈరోజు మీ ఇంట్లో వాళ్ళ సంగతి తెలుస్తాను. రా, నడు రా. ఎవరండి ఇంట్లో? రామ్మా బయటికి. ఏమో, పిలుస్తుంది మిమ్మల్నే. వినిపించట్లేదా? ఎవరున్నారు? రండి బయటికి. ఏమ్మా, ఉన్నారా? బుజ్జమ్మా, యశోదమ్మా, అమ్మా, యశోదమ్మా, నువ్వా ఈ పాపకి తల్లివి? అవును బుజ్జమ్మా. అంటే ఈ పాప మన హనీ పాపనా? నా పేరు హనీ కాదు, నా పేరు నీరజ. నీరజన నీ పేరు? అవును, నా పేరు నీరజ. చిన్నమ్మ గారి పేరు పెట్టావా ఈ పాపకి? అవును బుజ్జమ్మా. ఎవరక్క? ఎవరితో మాట్లాడుతున్నావు? బుజ్జమ్మత్తా, నువ్వా? ఏంటిలా వచ్చావు? రా, లోపల కూర్చుని మాట్లాడుకుందాం. ప్రేమ, నువ్వు పాపను లోపలికి తీసుకెళ్ళవా? సరే అక్క. స్కూల్లో జాయిన్ చేయాలి కదా, రెడీ అవుతుంది. రే, నువ్వు వెళ్ళి ఆడుకోనా? సరే అమ్మమ్మ. వెళ్ళు.
ఏంటమ్మా నువ్వెక్కడున్నావేంటి? నందబాబుతో కలిసి ఉండట్లేదా? లేదు బుజ్జమ్మ. అసలు ఏం జరిగిందమ్మా? బాబుగారు మీరు కలిసి ఉండకపోవడం ఏంటి? నీకు నిజం తెలిసి కూడా నువ్వు నాటకమాడి నన్ను ట్రాప్ చేశావు. అది నేను భరించలేకపోతున్నాను. ఎంత జరిగిందా తల్లి? దేవుడు ఎందుకమ్మా చిన్నప్పటి నుండి నీ జీవితంతో ఆడుకుంటున్నాడు? నీ జీవితంతో ఆడుకున్నది సరిపోక ఇప్పుడు పాప జీవితంతో కూడా ఆడుకుంటున్నాడా? ఒకప్పుడు ఊర్మిళ మేడం, ఇప్పుడు మీ ఆయన ఆ నవమి. అయినా నీ పేరు మీద 100 కోట్ల ఆస్తుంది కదమ్మా. దాంతోటి నువ్వు నీ పాప దర్జాగా బతకకుండా ఇలా ఒంటరిగా ఏంటమ్మా? నాకు పెళ్ళైతే ఆ ఆస్తి నాకు నా భర్తకి చెందుతుందని మా నాన్నగారు వీలునామా రాశారు. ఆస్తి అయితే ముందు చూపుతో మా నాన్న పంచగలిగాడు కానీ నందా ప్రేమని మాత్రం తెచ్చివ్వలేరు కదా బుజ్జమ్మ. నా బిడ్డ మీద నందాకి ప్రేమ లేనప్పుడు నేనక్కడ ఉండటం, ఆ ఆస్తి నాది అనుకోవడం కరెక్ట్ కాదు అనిపించింది. ఏదో ఒక రోజు నా బిడ్డకి తండ్రి నందానే అని నిరూపించుకొని నేను మళ్ళీ ఆ ఇంటికి వెళతాను బుజ్జమ్మ. అలాగేనమ్మా. నీకు ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా ఈ బుజ్జమ్మ ఉందని మాత్రం మర్చిపోకు తల్లి. అలాగే బుజ్జమ్మ. నువ్వు తాళిగట్టిన నీ భార్యని ఎవరో ముక్కు మోహం తెలియని అమ్మాయి వచ్చి చంపేస్తానంటుంటే లాగిపెట్టి కొట్టకుండా మూగెద్దులా వింటూ మౌనంగా ఉన్నావేంట్రా? ఈరోజు యశోద నచ్చలేదు కాబట్టి యశోదను చంపాలనుకుంటుంది. రేపొద్దు నువ్వు నచ్చకపోతే నిన్ను కూడా చంపడానికి వెనకాడదు ఈ అమ్మాయి. ఏమైంది నవమి? ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ అల్లరి చేస్తూ ఉండే నువ్వు ఈ రోజేంటి ఇలా మౌనంగా ఉన్నావు చెప్పు? నువ్వే చెప్పాలి నందా, నా భవిష్యత్ ఏంటి? ఏమంటున్నావు నవమి? నీ భవిష్యత్ ఏంటని అడుగుతున్నావేంటి? అవును నందా, నా భవిష్యత్ ఏంటి? మన పెళ్ళెప్పుడవుతుంది? అసలు మనిద్దరికి పెళ్ళవుతుందా? యశోద డివోర్స్ ఇవ్వకుండా మనం పెళ్లి చేసుకుంటే మన పెళ్లిని మన చట్టాలు సమాజం అంగీకరిస్తాయా? యశోద నీ జీవితంలో నుంచి వెళ్లిపోయిన దగ్గర నుంచి నీ మీదున్న అభిమానం నాకు ప్రేమగా మారింది. నీకు ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను, చెప్తే ఏమనుకుంటావో అని భయపడుతూ వచ్చాను. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయం నీకు తెలుసు, నీ మనసులో నేనున్నానని నాకు తెలుసు. అదే సమయంలో ఆంటీ కూడా మనిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ క్షణం నా ఆనందానికి అవధుల్లేవు. గడిచిన ఈ 5 ఏళ్లలో ఎంతో మంది నేను నీతో సన్నిహితంగా ఉంటే, చదువుకున్న వాళ్లైతే మనిద్దరం లివింగ్లో ఉన్నామనుకున్నారు. చదువురాని వాళ్లైతే చుట్టుపక్కన వాళ్లు కూడా నీ వంపుడు గత్తెననుకుంటున్నారు. ఏంటి నవమి, ఏంటా మాటలు? ఇవి నా మాటలు కాదు నందా, బయట జనాలనుకునేవి. బయట పనిలేని మనుషులు 100 రకాలుగా మాట్లాడతారు. వాళ్ళ గురించి అవసరమా చెప్పు? వాళ్ళ మాటలు పట్టించుకొని మన మనసుని మనం బాధ పెట్టుకుంటావా? నేను కూడా నీలాగే ఆలోచించాను. ఇప్పటి వరకు ఆ మాటలేవి పట్టించుకోలేదు నందా. కానీ ఆ మాటలకు పులి స్టాప్ పడాలంటే మనిద్దరి పెళ్లి జరగాలి. మనిద్దరి పెళ్లి జరగాలంటే యశోద నీకు తనకి ఎలాంటి సంబంధం లేదని, ఫ్యూచర్లో కూడా ఉండదని తెగేసి చెప్పి నీకు డివోర్స్ ఇవ్వాలి. అది సాధ్యమేనా? తనతో కలిసి ఉండాలని నాకు లేనప్పుడు ఖచ్చితంగా సాధ్యమే అవుతుంది నవమి.
నాకు కొంచెం టైం ఇవ్వు. ఏదో ఒక రకంగా యశోద నుంచి డివోర్స్ వచ్చేలా ట్రై చేస్తాను. ఇంకెప్పుడు ఇలా డల్గా ఉండకు. నీ చలాకితనం, నీ మాటలు, నీ నవ్వే నాకు చాలా ఇష్టం. అలాగే నందా. సైంటిస్టు, అదిగో చూడు, నీ మనవరాలు బ్రహ్మాండంగా ఉంది. ఏ దిగులు ఏ చింత తనకి లేదు. తనిప్పుడు ప్రశాంతంగా ఉంది. నువ్వు నా దగ్గర ప్రశాంతంగా ఉండు. కాదు కూడదు, నీ మనవరాలు కావాలి, నా మనవరాలితో ఉంటానని పారిపోవాలని పిచ్చి పిచ్చి వేసాలేసావంటే ఒక్కటే పోటు, ఒక్క పోటుకి నీ మనవరాలు చచ్చిపోతుంది. అమ్మా అమ్మా ప్రేమ, అమ్మా అమ్మా ప్రేమ, ప్రేమ అమ్మా ప్రేమ, ప్రేమ ప్రేమ. ఏంట్రా ముసలోడా, మేడం గారు నీ మనవరాలను చూసుకోమంటే కేకలేస్తున్నావు? అమ్మా నవమి, వయసులో చిన్నదానివైనా నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలే తల్లి. నేను ఎవరికీ చెప్పను. నేను బతికేదే కొన్ని రోజులమ్మా. కాటి కాళ్ళు జాపుకుని బతుకుతున్నవాడిని. అలాంటి నా మీద ఎందుకమ్మా ఇంత పగబట్టావు? నీ గురించి నేనెవరికి చెప్పనమ్మా. నా మనవరాల మీద ఒట్టు. ప్లీజ్ అమ్మా, నన్ను వదిలేమ్మా. చూడు సైంటిస్టు, నువ్వు చచ్చిపోయావని నీ మనవరాలు గట్టిగా ఫిక్స్ అయింది. అందుకే మొన్న నీకు గుర్తుగా 10 మందికి గుళ్ళో భోజనాలు కూడా పెట్టించింది. ఎలాగో నీ మనవరాలు నువ్వు చనిపోయావనుకుంటుంది కాబట్టి ఇంక నువ్వు మళ్ళీ నీ మనవరాలి దగ్గరికి వెళ్ళడం ఎందుకు? నా దగ్గరే ఉండు. 3 పూటలా ఫుడ్ పెడతాను, పడుకోవడానికి ఏసీ రూమ్ ఇస్తాను, అలాగే రకరకాలవి కనిపెడుతూ ఉండు. నాకు పేరొస్తూ ఉంటుంది. అది కాదమ్మా నవమి, నువ్వు చెప్పినవన్నీ చేస్తాను. కాకపోతే నా మనవరాలతో ఉండేలా చూడమ్మా. నన్ను విసిగించకు సైంటిస్టు, చిరాకులో కాల్చి పడేస్తాను. నేనున్న పరిస్థితిలో ఎవరిని నమ్మలేను. నోరు మూసుకొనుండు. నీ మనవరాల్ని చూపించమన్నావు, చూపించాను. ప్లీజ్ అమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా, డ్రైవర్, ప్లీజ్ అమ్మా, పద. అమ్మా అమ్మా. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో, కడవరకో నడివరకో జీవితమే విధి వరకో. మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో. ఏ ప్రాణం పొద్దున్న ఆ టైరాట ఆడుకుంటున్న అబ్బాయి వాళ్ళ అమ్మ మీద కోప్పడింది కదా, అందుకనే అమ్మ బాధపడుతున్నట్టుంది. అమ్మకి సారీ చెప్పాలి. అమ్మా, నీకు నా మీద కోపంగా ఉంది కదా? నీ మీద ఎందుకు నాన్నా? నిజం చెప్పమ్మా, నీకు నా మీద చాలా కోపం ఉంది. నాకు తెలుసు. ఎందుకలా అనుకుంటున్నావు? ఉదయం నిన్ను బయట టైరాట్ ఆడుకుంటున్న అబ్బాయి వాళ్ళమ్మమ్మ అరిచింది కదా, నీ మీద కోప్పడింది కదా, అందుకే నువ్వు బాధపడ్డావు. అందుకే నీకు నా మీద కోపం. అదేం లేదమ్మా. అదే బుజ్జమ్మ నాకు ఎప్పటినుంచో తెలుసు అని చెప్తే బుజ్జమ్మని నీరజ వాళ్ళ నాన్న గురించి అడుగుతుంది, అలాగే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ గురించి, అందరి గురించి అడుగుతుంది. అందుకే నీరజకి బుజ్జమ్మ నాకు తెలుసు అనే విషయం చెప్పకుండా ఉండటమే మంచిది. అందుకే సారీ అమ్మా. సర్లే నాన్న, దాని గురించి వదిలేసే. అమ్మా, నేను నిన్ను చాలాసార్లు అడిగాను నాన్న ఎప్పుడొస్తారు అని. నువ్వేమో కొన్ని రోజుల్లో వస్తారు, నాన్నకక్కడ పని ఎక్కువ ఉంది, వాళ్ళు పంపించట్లేదు అని చెప్తూ వస్తున్నావు. నాన్నను ఒకసారి అడిగమ్మా,
నాన్న వస్తారో లేదో. ఒకవేళ నాన్న రాకపోతే మనమైనా దుబాయ్ వెళ్ళిపోదామమ్మా. నాకు నాన్నని చూడాలనుంది. చూడు తల్లి, నిన్ను నాన్న దగ్గరికి తీసుకువెళ్ళాలని నాకు మాత్రం ఉండదా చెప్పు? ఎలా తీసుకువెళ్ళాలి, ఎప్పుడు తీసుకువెళ్ళాలి అని నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాను. కానీ ఆ దేవుడు నాకు అవకాశాన్ని ఇవ్వట్లేదు. కానీ నీరజ, చూడు, నేను నీకు మాటిస్తున్నాను. ఏదో ఒక రోజు నిన్ను మీ నాన్న దగ్గరికి తీసుకుని వెళ్తాను, సరేనా? అలా కాదమ్మా, ఎప్పుడో కాదు, త్వరగా వెళ్దాం. నీరజ, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలంటే మనకి బోల్డని డబ్బులు కావాలి కదమ్మా. నాన్నే బోల్డని డబ్బులు సంపాదించాక మన దగ్గరికి వస్తారు. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టు నాన్న, నా బంగారు తల్లివి కదూ. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టు వింటాలే కానీ నువ్వెప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. ఎందుకమ్మా? ఏం ఆలోచిస్తావు? నాన్న గురించి ఆలోచిస్తావా? నాన్నా, మర్యాదగా ఫోటో అక్కడి నుంచి తీసే నాన్న. ఆ యశోద మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. మర్యాదగా యశోద ఉన్న ఫోటోని బయటపడేసే. దాక్షాయనే, నీ మనవరాలు అనాథగా ఎక్కడో బతుకుతూ ఉంటే నీకు నీ కొడుక్కి ఆనందంగా ఉందా? దాక్షాయనే, ఆగు. ఏదో ఒకరోజు నువ్వు నీ చేతులతోనే ఈ ఫోటోని గోడకి తగిలిస్తావు.